హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్ హనీమూన్ లో కూటమి నేతలు అని చెప్పేసి అమర్నాథ్ గారు, గుడివాడ అమర్నాథ్ గారు కామెంట్ చేశారు. సార్ కూటమి నేతలంతా కూడా హనీమూన్ లో ఉన్నారు, వీళ్ళ హనీమూన్ ముగిసిపోగానే మా యాక్షన్ ప్లాన్ మొదలు పెడతామని అంటున్నారు. అంటే ఇప్పుడు కూటమి నేతలను ఒకవైపు వ్యంగ్యంగా మాట్లాడుతూనే తమ యాక్షన్ ప్లాన్ మొదలు పెడతామనంటే ఏవో కొన్ని వ్యూహాలతో అయితే రాబోతున్నారని తెలిసిపోతుంది. అంటే ఏంటి వాళ్ళ ప్లాన్ ఏంటి, ఏ విధంగా రాబోతున్నారు అని చేసిన కామెంట్స్ పైన మీ ఒపీనియన్ ఏంటి సార్? ఇక్కడ గుడివాడ అమర్నాథ్ని పాలక వర్గంలో ఉంటుండగా గేలీ చేశారు కోడిగుడ్డు మంత్రి అని. పోనీ ప్రతిపక్షంలోనైనా కొంచెం ఘాటైనా నీటైన అర్థవంతమైన విమర్శలు చేస్తారు అనుకుంటే ఏ బిగ్ జీరో. హనీమూన్ కూటమి ఏంటండి బాబు? హనీమూన్ కూటమి అంటే ఏంటి? ఎర్లీ డేస్ ఆఫ్ ది పార్లమెంట్ అంటే ఎర్లీ డేస్ ఆఫ్ ది అసెంబ్లీ అని అర్థం. వీళ్ళు అసెంబ్లీలో అడుగు పెట్టేసరికి చుట్టూతా గోతులు, చుట్టూతా కేసులు, ఖజానా ఖాళీ, అవినీతి భాగోతాలు, 26 జిల్లాల్లో వైఎస్ఆర్ పార్టీ కార్యాలయాలు, హంతకులు, దోపిడీదారులు, దాడి చేసిన వాళ్ళు, ఇంతతో ఉండిపోతే దీన్ని హనీమూన్ అని పిలవడానికి నోరు ఎలా వచ్చిందో తెలియదు. అలాగే ఒక పక్క పవన్ కళ్యాణ్ కార్యాచరణలో పడిపోయాడు. జనం అక్కడ ఉప్పాడు వెళ్ళాడు, అక్కడ వాళ్ళని ఈ విధంగా ఆదుకోవాలి, వాళ్ళ తాలూకు గ్రామీణాభివృద్ధి సంబంధితమైనటువంటి శాఖల మీద ఒక రివ్యూ చేశాడు. సంతకం పెట్టిన 2వ రోజు నుంచే రివ్యూ చేయడం మొదలుపెట్టాడు. ఆయన బిజీలో ఆయన ఉన్నాడు. చంద్రబాబు నాయుడు పాపం కలెక్టర్లతో సమీక్షలు చేస్తూనే ఈలోగా సోమవారం పోలవరం ఆయన తాలూకు ఆనవాయితీ తప్పకుండా ఆ పోలవరానికి వెళ్ళాడు. పోలవరం తాలూకు యథార్థ పరిస్థితి తెలుసుకున్నాడు. తెలుగుదేశం పార్టీలో అధికారంలో ఉంటుండగా ఎంత డ్యామేజీ ఏర్పాటు చేశారో పోలవరానికి అవన్నీ శ్వేతపత్రం రిలీజ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఎవరు హనీమూన్లో ఉన్నట్టు లెక్క? ఎవరు హనీమూన్ లేరు. ఒళ్ళొంచి పని చేస్తున్నారు. పని చేయడం వాళ్ళకి ఇంట్రెస్ట్, అందువల్ల వాళ్ళు పని చేస్తున్నారు అన్నమాట. ఇంకా మరి కార్యాచరణలో దిగుదామని నువ్వు అనుకుంటున్నావు. ఎక్కడ అనకాపల్లిలో ఉండి కార్యాచరణలో దిగిపోయారు కదా మీ గురువు గారు, మీ నాయకుడు. కార్యాచరణలో దిగబట్టే ఒక హంతకుడు, ఒక క్రిమినల్, ఈవీఎంని పగలగొట్టినవాడు, అక్కడ ఎవరి పేరు చెప్తే మాచర్లలో మంచినీళ్ళు తాగరో అటువంటి వాడు ఖైదీ అయితే ఆయన్ని మొట్టమొదటిసారిగా ఆయన ఏదో దేశభక్తులు, దేశానికి కావలసిన వాళ్ళలాగా ఆయన్ని పలకరించడానికి వచ్చారు ఆయన జగన్మోహన్ రెడ్డి. మరి అనిత ఎలాగ పర్మిషన్ ఇచ్చిందో తెలీదు, వచ్చాడు. అనిత గురించి తర్వాత చెప్పుకుందాం. జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. ములాఖత్ అనేవాడు ములాఖత్ చేయాలి కదా. అయినా ఒక అధినాయకుడు పరామర్శించేది ఇలాంటి ఒక క్రిమినల్ని కాదు కదా. ఎవడో నిస్వార్థమైనటువంటి నాయకుడు, పేదరికంలో ఉన్న నాయకుడు, ఆయన 10 మందికి స్ఫూర్తిదాయకంగా ఉండే నాయకుడిని పలకరిస్తే బాగుండేది. అంటే ఇక్కడ మాచర్లు వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు. అటువంటి ఒక క్రిమినల్ని పలకరించడానికి వస్తావా? పోనీ మీకు ఏ సత్సంబంధాలు, ఇంకే సంబంధాలు ఉన్నాయో తీసి పక్కన పెడితే అలాంటి వాడిని పలకరించి ఎవరికి కనిపించకుండా వెళ్ళిపోవాలి. కానీ మళ్ళీ ఆ కారు కూతులు ఏమిటి హెచ్చరిస్తున్నాను, ఇది రిక్వెస్ట్ కాదు. మళ్ళీ అప్పటిలాగే పూర్వం పరిపాలన యంత్రాంగంలో అధిష్టానంలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడేవాడు అలాగే మాట్లాడుతున్నాడు. నువ్వు ఎప్పుడో తీర్పుడిగా 3 మాసాల తర్వాత స్పందిస్తానంటే అలాగే ఉంది. ఇక్కడ మీ గురుగారు స్పందించేశారు. ఆంధ్రదేశాన్ని నల్లకొల్లం చేసేస్తా అంటున్నమాట. మరి వీళ్ళందరూ అంబటి రాంబాబు, అనిల్ కుమార్ యాదవ్ అందరూ కనబడుతున్నారు అక్కడ. విజయసాయి రెడ్డి సజ్జలు కనబడలేదు, కానీ ఈ గట్టిగా పేలే వాళ్ళందరూ ఉన్నారు. మన కొడాలి లేడు అక్కడ, రోజా కూడా లేదు. ఆయన ఆల్రెడీ స్పందించడం జరిగింది. ఏమి స్పందించాడు? తస్మాత్ జాగ్రత్త, ఇంకొకసారి కానీ మీరు ఇలా చేసినట్టయితే ఆంధ్రప్రదేశ్ కల్లోలం అయిపోతుందని చెప్పాడు. మరి ఇది క్రిమినల్ బ్రెయిన్ కాకపోతే అలా మాట్లాడతాడా? క్రిమినల్ బ్రెయిన్ కాకపోతే హత్యానేరాలు ఎన్నో ఉన్నప్పుడు ఆయన చాలా మంచోడని సర్టిఫికెట్ ఇస్తాడా? అయినా
పిన్నెల రామకృష్ణారెడ్డి చాలా మంచోడని సర్టిఫికెట్ ఇస్తున్నాడంటే మరి ఆయన క్యారెక్టర్ని ఎలాగ అర్థం చేసుకోవాలో నాకైతే అర్థం అవటం లేదు. కొంతమంది మేధావులు అంటున్నారు చాలా మంచోడని. జగన్ చేసింది కూడా తప్పు లేదనుకోండి అని మీకు సన్నాయి నొక్కుతున్నారు. జగన్ చేసింది అక్రమం కాదట. మనుషుల్ని చేతులు నరికేసిన, కాళ్ళు నరికేసిన, తలకాయ కోసేసిన అది తప్పు కాదట. వీళ్ళు చేయడం తప్పట. చూడండి, ప్రజావేదికను కూల్చేయడం జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పు కాదట. వీడు జగన్మోహన్ రెడ్డి తాలూకు అక్కడ బోటు యార్డ్ని పడగొట్టడం తప్పని కూసే కొంతమంది కుహన మేధావులు ఉన్నారు. కనుక ఇది ఇట్లాంటి దాన్ని ఏమంటారంటే పైశాచిక ఆనందంతో చెప్పుకునే మాటలు, ఈ మాటలే మిమ్మల్ని ప్రజల్లోంచి దూరం చేశాయి. జాగ్రత్తగా గమనించండి. ఈ లేనిపోని అబండాలు వేసి ప్రశ్నించే గొంతు నొక్కేసి తలలు పగలగొట్టి మనుషుల్ని మాఫీ చేసి ఎన్ని విధాలుగా మనుషులు చంపడానికి కూడా మరి మీరు సాహసించారు కదా, చంపారు కదా. మళ్ళీ మీరు ఇంకెందుకు ఇట్లాంటి వార్నింగ్లు ఇస్తారు? కార్యాచరణలో దిగితే నీ వెనక మనుషులు ఉండాలి కదా. అప్పుడు ఈరోజు బాపట్లలో 7 జాయిన్ అవుతున్నారు తెలుగుదేశంలో. 7 జడ్పీటీసీలు, ఎంపీటీసీలు జాయిన్ అవుతున్నారు. వాళ్ళతో పాటు కార్యకర్తలు జాయిన్ అవుతున్నారు. ఇంకేంటి మీరు చేసేది? చేయాలంటే మీ బలము కావాలి కదా. ఏమీ లేనిది మీరు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చుకొని ప్రయోజనం ఏముంది? వాళ్ళే మీకు తస్మాత్ జాగ్రత్తగా ఉండండి, ఒళ్ళు దగ్గరుంచుకొని ప్రవర్తించండి అని వాళ్ళు మీకు వార్నింగ్ ఇవ్వాలా యాక్చువల్గా వాళ్ళ సంఖ్యాబలంతో. ఎందుకంటే మీరు అంతకుముందు సంఖ్యాబలాన్ని చూపించే కదా వార్నింగ్లు ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళ సంఖ్యాబలం చూపిస్తే మీరు ఎక్కడ ఉండాలా? ఆమె దూరంలో ఉండాలా? అసలు అసెంబ్లీకి రావడానికి మనుషులు లేరు కదా మీకు. అందువల్ల ఎంత అమాయకుడైతే మాత్రం గుడివాడ అమర్నాథ్ లాంటి వాడికి, ఒక మినిస్టర్గా చేసిన వాడికి ఎంత చిన్న లాజిక్ అర్థం అవ్వలేదంటే ఆయన చూసి జాలిపడడం తప్ప మనం ఏం చేయలేం. ఓకే సార్, ఇప్పుడు మరి యాక్షన్ ప్లాన్ మొదలు పెడతామని అంటున్నారు. అంటే ఏ విధమైన వ్యూహాలతో జగన్మోహన్ రెడ్డి గారు రాబోతున్నారు? ఎలా తన పార్టీని మళ్ళీ బలోపేతం చేసుకుంటారు? ఏ విధంగా ఆయన పైన నమోదవుతున్న కేసులు కానివ్వండి, లేకుంటే వాళ్ళ నేతలు అరెస్ట్ అవుతున్నాయి, వాటన్నిటిని ఎలా ఎదుర్కొని నిలబెడతారు సార్? ఇది దబాయింపు అండి. ప్రజలు టాక్టీస్ అంటారన్నమాట. మనిషి మీద ఏదో భూగోళం బద్దలైపోతుందనేటువంటి భ్రమని కనిపించి వాళ్ళు భయపెట్టడం. ఆయన చేసింది అదే ప్రజలు అంత అమాయకులు అనుకుంటున్నారు. ప్రజలకు అన్నీ తెలుసు. మేము ఫీల్డ్లోకి వచ్చినట్టయితే మనుషులు ఎవరు ఉండరు అని వాళ్ళు చెప్తున్నారు. ఎలా ఉండరో చూద్దాం. మరి దేశంలో లా అండ్ ఆర్డర్స్ లేవా? హోము లేదా? ఇక ముందు కాకపోయినట్టయితే మనమే 10 వీడియోలు చేసి పెడతాం అన్నమాట. అందువల్ల అది ప్రజల టాక్టిక్స్. అంటే ప్రజల్ని భయభ్రాంతులు చేస్తే ఓటేయడం మానేస్తారు అనుకున్నాం. ఇప్పుడు ఆ ప్రజల్ని తిట్టడం లేదు. ప్రజలు మంచివాళ్ళేనంట.